సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ చాలా వరకు జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాత జంపన్న గద్దెకి వచ్చేసి దర్శించుకున్న తర్వాత సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను మీకు జంపన్న గద్దె చూపెడతాను, రండి. అండ్ చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అండ్ చాలామంది తలనీలాలు చేసుకున్న తర్వాత జంపన్న వాగులో స్నానం చేయడం అండ్ దాని తర్వాత జంపన్న గద్దె దగ్గరికి వచ్చేసి భక్తులు ఇక్కడ దర్శించుకున్న తర్వాత సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తుంటారట. అండ్ ఇక్కడ చూస్తే కనుక చాలా వరకు డెవలప్ అయిందండి, చాలా వరకు మంచి డెవలప్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ చూస్తే కనుక చాలా వరకు షాప్స్ అవి కూడా ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు, వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా ఇలా వీళ్ళకి కూడా ఒక షాప్స్ అవన్నీ కూడా టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ ఉండడం జరిగింది. అండ్ టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ షాప్స్ ఉన్నాయి అండ్ అన్ని సౌకర్యాలు ఇక్కడ చాలా బాగున్నాయండి. అండ్ చాలా వరకు భక్తులు ఇక్కడికి 20 years చల్లి వస్తున్నారట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క మొక్కు కంపల్సరీ తీరుతుందని వాళ్ళ నమ్మకంతో వస్తున్నారు. అలాగని ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటామని చెప్పడం జరిగింది. అండ్ చిన్న పిల్లలకు కూడా తలనీలాలు ఇవ్వడం జరిగింది. అంటే పుట్టిన పిల్లలకు ఫస్ట్ మొక్కు ఉంటుంది కదా, ఆ మొక్కు కూడా ఇక్కడ తీర్చుకున్న తర్వాతనే అక్కడ సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాము జంపన్న గద్దె దగ్గర. అండ్ ఇక్కడ కూడా చాలామంది భక్తులు ఉన్నారు. జంపన్న దగ్గరికి వెళ్ళాలంటే దర్శించుకోవాలంటే ఇక్కడ పూలు అండ్ టెంకాయ, పసుపు, కుంకుమ, అగరబత్తులు తీసుకెళ్ళిన తర్వాత జంపన్న గద్దెకి వెళ్ళేసి భక్తులు వాళ్ళు దర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం జంపన్న గద్దె దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా చాలామంది భక్తులు వచ్చారు, ఇక్కడ దర్శించుకుంటున్నారు. అండ్ చూస్తే కనుక జంపన్న గద్దె ఇది. అండ్ జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత ఇక్కడ జంపన్న గద్దెకి రావడం జరుగుతుంది. అండ్ చూడండి ఇక్కడ ఇక చిన్న బాబు టెంకాయ కొడుతున్నాడు. అండ్ ఇక్కడ దర్శించుకున్న తర్వాత సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఆయన ప్రొడ్యూసరా? ఓకే, సినిమా ప్రొడ్యూసర్. ఓకే, నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సార్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ప్రొఫెషనల్గా డాక్టర్ అండి. ఓకే, బట్ ఇక్కడ సమ్మక్క తల్లి దగ్గరికి మొక్కుబడి కింద ఒక సాంగ్ చేస్తున్నాను. రేపు పొద్దున చాలా పెద్ద షూట్ కూడా ఉంది. సో ఫస్ట్ ఈ సాంగ్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఫస్ట్ జంపన్న వాగులో స్నానం చేయాలి. తర్వాత జంపన్న అనుగ్రహం పొందిన తర్వాతనే, ఆయన ఆశీర్వాదాలు పొందిన తర్వాతనే సమ్మక్క గద్దెగాడికి కానీ సారలమ్మ గద్దెగాడికి కానీ వెళ్ళి మన మొక్కులు తీర్చుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆనవాయితీ ప్రకారం చూస్తే జంపన్న వాగు చాలా గొప్ప విశిష్టత కలిగిన ఈ జంపన్న వాగు దగ్గర ఈ మొక్కుబడి చెల్లించుకోవడానికి ఫస్ట్ ప్రథమ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. జంపన్న తండ్రి గురించి చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఏదో షార్ట్లో చెప్పాలంటే అనుకున్న కోరికలు నెరవేర్చాలంటే జంపన్న తర్వాత సమ్మక్క సారలమ్మ తల్లి. మేము అనుకున్నాం, వచ్చాం, చాలా సక్సెస్ చూసాం. సో అమ్మవారు దర్శించుకున్న తర్వాత మాకు చాలా హైట్స్ చూసాము. సో అమ్మవారి అనుగ్రహం కోసం మొక్కుబడి కింద ఈ సాంగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడ ఎటువంటి కోరికలు మొక్కున్నా కానీ ఈజీగా అసలు మనకి 2-3 డేస్లో తెలిసిపోతాయి. అంత గొప్ప తల్లి ఇక్కడ. సో దిస్ ఈజ్ 100% నేను సక్సెస్ అయ్యానండి. అందుకే నా కంపెనీ పేరు కూడా ఎస్ఎస్ అని పెట్టుకున్నాను. ఓకే, ఎస్ఎస్ అంటే సమ్మక్క సారలమ్మ తల్లి. చాలా మంది అడుగుతుంటారు సంపత్ స్వాతి అని, కాదు, ఎస్ అంటే సమ్మక్క సారలమ్మ తల్లి. సో 2 years కింద చేయాల్సిన సాంగ్ ఇది. ఇప్పుడు అమ్మవారి అగ్నితో ఇప్పుడు ఈసారి సక్సెస్గా చేస్తున్నాము. ఇక్కడ భక్తులు వచ్చేసి అక్కడ కళ్యాణ కట్టు దగ్గర తలనీలాలు అర్పించిన తర్వాత స్నానాలు చేసి జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత ఇక్కడ జంపన్న గద్దెను దర్శించుకొని డైరెక్ట్గా సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేస్తుంటారు. ఆయన చాలామంది సమస్యలతో వస్తుంటారు. అమ్మ మా కోరికలు తీర్చు, అమ్మ మా సమస్యలు తొలగించు అమ్మ అన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్మక్క సారక్క ఆశీర్వదించి మీ మంచి జరుగుతుందని ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ భక్తులు వెళ్ళడం జరుగుతుంది. అండ్ భక్తులు ఇక్కడికి రావడం ఏంటంటే సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి భక్తులు సమ్మక్క సారక్క చాలా మంది భక్తులు ఉన్నారు. అండ్ ఒక్కసారే కాదండి, సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు, అంటే ఒక్క తరమే కాదండి, రాబోయే తరం కూడా చిన్న పిల్లలు, ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తలనీలాలు అర్పించి జంపన్న వాగులో స్నానం చేసి జంపన్న దగ్గర గద్దెకి తీసుకొచ్చిన తర్వాత సమ్మక్క సారక్క దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది.
కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు ఇప్పడం జరిగింది. తర్వాత జంపన్న వాగు దగ్గరికి వెళ్ళడం, స్నానాలు జరిగింది. తర్వాత జంపన్న గద్దె దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నాగమ్మ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మనం నాగమ్మ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఆయన వెళ్ళే ముందు గంట కొడదాం. అండ్ వెళ్దాం. అండ్ ఇక్కడ చూస్తే నాగమ్మ గద్దె ఉందండి ఇక్కడ. అండ్ ఇక్కడ అమ్మ ఉంది. నాగమ్మ గద్దె గురించి, ప్రతిష్టత గురించి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఓకే, చెప్పండి అమ్మ నాగమ్మ గురించి. అసలు గురించి కళ్యాణ కట్టకు కాడ గుండు చేయించుకొని జంపన్న కాయ కొట్టి నాగమ్మ కొట్టి సమ్మక్క సారక్క కాడికి వెళ్ళి సమ్మక్క కొట్టి సారలమ్మ కొట్టి పడిదరాజు కొట్టి గోవిందరాజు కొట్టి మంది భక్తులు వెళ్ళిపోతారు. వండుకొని తిని వంట చేసుకొని బయట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి నాగమ్మని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళాలన్నట. ఓకేనండి, రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వెళ్ళాల్సిన చోటు ఎక్కడ, సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్దాము. మనం కూడా అక్కడ ఉన్న భక్తులను మాట్లాడుదాము, ఎలా వచ్చారు, ఏంటిది, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఆ మాటలు తెలుసుకుందాం. అండ్ నాగమ్మ దగ్గర కూడా చాలామంది భక్తులు వస్తున్నారు. అండ్ చాలా వరకు చూస్తే కదా చాలామంది వస్తున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. అండ్ మేము ఉదయం వచ్చాము, ఎప్పటికీ ఇప్పుడు దాదాపు 12 అవుతుంది, 10-11 అవుతుంది. ఇప్పటికే భక్తుల రద్దీ చాలా పెరుగుతుంది. మేము మార్నింగ్ 8కి వచ్చాము. 8 నుంచి చూస్తే కనుక భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది, చాలామంది వస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనము సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళిపోదాం. రండి ఫ్రెండ్స్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. చూస్తే కనుక కోళ్ళని తీసుకొచ్చారు అమ్మవారి దగ్గరికి. అమ్మవారికి ఆమెకు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చాము. ఓకే. రష్ ఎక్కువ ఉంటుందని ముందే వచ్చాము. ఓకే. అంత బాగా ఇప్పుడే స్నానాలు కానీ పూజకు పోవాలి, దేవుని దగ్గర దర్శనం చేసుకోవాలి, ప్రశాంతంగా చేసుకోవాలి అని వచ్చాము. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారండి? దగ్గర ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. 10-15 సంవత్సరాలు వస్తున్నారా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చి మహిబాద్ వచ్చి ఆ నుంచి అక్కడి నుంచి ఇటు వచ్చారనమాట. ఓకే, చూసారా ఈ భక్తుడు మన సమ్మక్క సారక్క భక్తులు ఇక తీసుకొచ్చి అమ్మవారికి వీళ్ళ కోరికలు తీరాయట. అలాగే ఈ కోరికలు తీరిన ఉద్దేశంతో కోళ్ళని తీసుకొచ్చి అమ్మవారిని నైవేద్యంగా పెట్టడానికి వీళ్ళు రావడం జరిగింది హైదరాబాద్ నుంచి వెళ్ళి. అండ్ చూస్తే మొత్తం కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మనం అక్కడికి వెళ్ళిపోదాం సమ్మక్క సారక్క దగ్గరికి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళే దారిలో ఈ బుజ్జిమేక కనిపించింది. బుజ్జిమేక చూడబెట్టో, ఇగో అమ్మవారికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ నిలబడి ఉన్నారు. అక్కడ జంపన్న వాగులో స్నానం చేయడానికి వెళ్ళారు. ఈ బుజ్జిమేకకు సమ్మక్క సారక్కకు బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు అనమాట. ఇట్రా బుజ్జిమేక, ఇగో ఇది అంటే కోరికలు నెరవేర్చిన తర్వాత ఇలా కోళ్లను అండ్ ఇలా మేకలను తీసుకెళ్ళి బలి ఇవ్వడం జరుగుతుంది సమ్మక్క సారక్కకు. ఎక్కడి నుంచి వచ్చాము? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అమ్మవారు అంటే చాలా నమ్మకము, కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని చెప్పి ఒక భక్తి శ్రద్ధతో కూడిన పూజలు చేసే కోరుకుంటాయని చెప్పి నమ్మకం. ఓకే. ఎప్పటి నుంచి వస్తున్నావు? ఇట్లానే మేము సంవత్సరం వస్తాం. గత 4 సంవత్సరాల నుంచి మేము రాలేము. ఈసారి కొంచెం తొందరగా వచ్చినాము. జాతర గ్రాండ్గా జరుగుతుంది కాబట్టి కొంచెం ముందే వచ్చినాం మేము జాతర. ఓకే. ఓకే, నీకు ఏం కోరుకున్నావు పోయిన సంవత్సరం? ఇప్పుడు ఏం కోరుకోవడానికి వచ్చావు? అంటే కోరిక అంటే ప్రైవేట్ది అన్న సీక్రెట్. ప్రైవేటా? పోయిన సార్ ఏం కోరిక అంటే 4 ఇయర్స్ ముందు ఏం కోరుకున్నావు? 4 ఇయర్స్ అంటే మంచి కాలేజ్లో సీట్ రావాలని చెప్పి కోరుకున్నాను. వచ్చిందా మళ్ళీ మంచి కాలేజ్? అంటే కాలేజ్ కాకుండా నేను నార్మల్గా అఫీషియల్ కాలేజ్కి వెళ్ళిపోయాను. అఫీషియల్ కాలేజ్కి వెళ్ళిపోయా. ఓకేనమ్మా. ఇప్పుడు కూడా ఏ కోరిక అడుగుతున్నావు అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు వచ్చాము. కొద్ది దూరంలోనే ఉన్నాము మనము. అండ్ ఇక్కడ బయట ఇది బంగారం ఉంది. బంగారంతో ఎందుకంటే ఈ బంగారం ఎందుకంటే తల్లి మా కోరికలు తీస్తే కనుక మా ఎత్తు బంగారం పెడతామని మొక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బంగారం తీసుకొని తల్లిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు లోపలికి. అండ్ దీంట్లో ఇక్కడ బ్యాలెన్స్ చేస్తారు, ఎంత బరువు ఉన్నారో వాళ్ళంత బంగారం ఇక్కడ
చేస్తారు. వేడి చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తల మీద పెట్టుకొని బంగారాన్ని అమ్మవారికి సమర్పించడానికి లోపలికి వెళ్తుంటారు సమ్మక్క సారక్కకి. అండ్ ఇప్పుడు మనం అలాగనే వెళ్దాం లోపలికి. కొద్ది దూరంలో చాలామంది భక్తులు ఉన్నారు ఇక్కడ. అండ్ చాలామంది చూస్తే కనుక చాలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ.